Hello everyone, welcome back to my channel. This is Prasad. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డెకరేటర్స్ చూసాం కదా, ఇన్పుట్ అవుట్పుట్. సో నౌ లెట్ స్టార్ట్ విత్ ది డైరెక్టివ్స్. సో లెట్ అండర్స్టాండ్ ది డైరెక్టివ్స్ ఇన్ యాంగులర్. డైరెక్టివ్స్ అనేది యాంగులర్లో కోర్ ఫ్యూచర్. ఓకే, అది ఎందుకు వాడతాం డైరెక్టివ్స్ అంటే డామ్ని మ్యానిపులేట్ చేయడానికి. ఓకే, అండ్ ఆల్సో ఇట్ అలౌస్ యూ టు అటాచ్ ద బిహేవియర్ టు ది ఎలిమెంట్ ఇన్ ద డామ్. ఒక డామ్లో ఉన్న ఎలిమెంట్కి ఒక బిహేవియర్ అటాచ్ చేయడానికి, లేదంటే అపీరియన్స్ చేంజ్ చేయడానికి, ఇలాంటి మెకానిజం చేయడానికి మనం డైరెక్టివ్స్ వాడతాం. ఓకే, సో లెట్ మీ సమ్మరైజ్. డైరెక్టివ్స్ ఆర్ ది కోర్ ఫీచర్స్ ఆఫ్ యాంగులర్. ఇట్ యూజెస్ టు మ్యానిపులేట్ ది డామ్ని మ్యానిపులేట్ చేయడానికి, అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ యూ టు అలో యూ టు అటాచ్ ద బిహేవియర్ టు ద ఎలిమెంట్కి బిహేవియర్ అటాచ్ చేయడానికి అండ్ అపీరెన్స్ చేంజ్ చేయడానికి. సో దిస్ ఈస్ అబౌట్ ది డైరెక్టివ్, దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది డైరెక్టివ్. నౌ లెట్స్ సీ దెర్ ఆర్ 3 types ఆఫ్ డైరెక్టివ్స్. మనకి డైరెక్టివ్స్ 3 types ఉన్నాయి. అవేంటంటే కాంపోనెంట్ డైరెక్టివ్, స్ట్రక్చరల్ డైరెక్టివ్, అట్రిబ్యూట్ డైరెక్టివ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద కాంపోనెంట్ డైరెక్టివ్. సో కాంపోనెంట్ డైరెక్టివ్ మనం ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ టు క్రియేట్ ది కాంపోనెంట్. మనం ఏదైనా కాంపోనెంట్ క్రియేట్ చేస్తే ఆ కాంపోనెంట్ టీఎస్ ఫైల్కి వెళ్తే మనకి @కాంపోనెంట్ అనే ఒక డైరెక్టివ్ ఉంటుంది. దాని కింద మనకి మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ మెటా ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఒక కాంపోనెంట్ అనేది ఏ విధంగా రెండర్ అవ్వాలి, ఎలా చేయాలని వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ ఆఫ్ కాంపోనెంట్ డైరెక్టివ్. సో మీరు దీని గురించి మరీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో వీ వోంట్ బి యూజింగ్ ఇట్ బికాస్ ఆటోమేటిక్లీ ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి వాట్ ఈస్ ఎ కాంపోనెంట్ డైరెక్టివ్ అంటే ఇట్ use it to create component. Okay, that's it. Okay, now let me take you to the structural directives. Okay, structural directives అంటే ఏంటంటే మనకి పేరులోనే ఉంది, స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుందండి. ఇట్ చేంజెస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డామ్. ఎలా చేంజ్ చేస్తుందంటే యాడ్ చేయడము, రిమూవ్ చేయడం ఎలిమెంట్స్ని. ఓకే, మనం ఏంటంటే HTMLలో మనం ఎలిమెంట్స్ యూస్ చేస్తాం కదా, లైక్ స్పాన్ కానివ్వండి, డెవ్ కానివ్వండి, ఇంకేదైనా హెడర్ ట్యాగ్, ఇలాంటి వాటిని ఈ ఎలిమెంట్స్ని మనము రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా మనం స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ యూస్ చేస్తాం. ఓకే, స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ యూస్ చేస్తాం. ప్రీవియస్ వర్షన్స్లో మనకి డైరెక్టివ్స్ ఇవే ఉన్నాయండి 3, బట్ దాని యొక్క సిగ్నేచర్ సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ @ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీవియస్ మనకి ఆస్ట్రిక్ ఎన్జీ ఈఫ్ అని ఉండేది. ఓకే, ఆస్ట్రిక్ ఎన్జీ స్విచర్. సో బట్ దాని బదులు ఇప్పుడు ఇలా మార్చేశారు, లైక్ @if ఫర్. సో రీడబుల్ వేలో ఉన్నాయి, ఈజీ సింటాక్స్ చేశారు, అండ్ మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేసేటట్టు కూడా చేశారు. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను నేర్పిస్తాను. ఓకే, సో ప్రీవియస్ వర్షన్స్లో మనకి @ అనేది ఉండదు. 17th బిఫోర్ వర్షన్స్, లైక్ లోయర్ వర్షన్స్కి 17th వర్షన్ నుంచి మనకి @ అనేది తీసుకొచ్చారు. @if, @for, @switch. Now let's see the practical example how we can build the structural directives. Okay, let me take you to the Visual Studio Code. సో ప్రెసెంట్ నా యాప్ కాంపోనెంట్లో ఏమీ లేదండి. ఓకే, లెట్ మీ రన్ ద అప్లికేషన్ టు సీ దట్ వాట్ ఈస్ కమింగ్ ఆన్ ద బ్రౌజర్. మనం బ్రౌజర్లో ఏమొస్తున్నా చూద్దాం. సో అప్లికేషన్ రన్ చేయాలంటే మనం అప్లికేషన్ ఫోల్డర్కి వెళ్ళాలి. దట్ ఇస్ ఇన్ Angular 17. ఇక్కడ నేను ngserve. ఓకే, లెట్ మీ ఓపెన్ ది కమాండ్ ప్రాంప్ట్. ఓకే, నేను పవర్ షెల్ కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ వాడతాను. దట్ ఈస్ మై ప్రిఫరెన్స్, నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ngserve అప్లికేషన్ రన్ అవ్వగానే ఇట్ గోట్ కంపైల్. నౌ లెట్స్ సీ ద అవుట్పుట్. సో అవుట్పుట్ ఏంటి, మనం ఎలా చేయాలి, లోకల్ హోస్ట్ 4000 ఎంటర్ చేద్దాం. సో ఇలా ఎంటర్ చేయగానే మనకి ఏమొస్తుంది, మనకి అప్లికేషన్ ఓపెన్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్. మనకి అట్ ద సేమ్ టైం మనకి ఏం అవుట్పుట్ లేదు. ఎందుకు లేదంటే బికాస్ యాప్ కాంపోనెంట్ ఎంటీగా ఉంది. సో లెట్ మీ పుట్ సంథింగ్ దేర్. ఓకే, లైక్ మనం ఏదో ఒకటి స్పాన్ ట్యాగ్ ఇచ్చేసి ఇలా హాయ్ ఐఎమ్ యాప్ కాంపోనెంట్. ఓకే, నౌ నేను సేవ్ చేస్తాను. అప్లికేషన్ రన్ అయింది, కంపైల్ అయిపోయింది. ఇప్పుడు హాయ్ ఐఎమ్ యాప్ కాంపోనెంట్. సో మన అప్లికేషన్ రన్ అవుతుంది, అట్ ది సేమ్ టైం యాప్ కాంపోనెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం బ్రౌజర్లో చూడగలుగుతున్నాం. ఓకే, నౌ లెట్ స్టార్ట్ విత్ ది స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. ఓకే, మనం ఫస్ట్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఏంటంటే ఓకే ఇక్కడ ఏదన్నా ఒకటి ఇద్దాం. ఓకే, లైక్ h2 ట్యాగ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్, రైట్, డైరెక్టివ్స్. ఓకే, ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ కింద మనకు ఉన్నది ఫస్ట్ ఇఫ్ కండిషన్. ఓకే, సో మనం ఏం చేసాము, మనకి Angular 17 నుంచి @if. సో మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏ రిక్వైర్మెంట్ ఏంటంటే స్టూడెంట్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ అని ఉంటే స్టూడెంట్ నేమ్ రాకేష్ అని రావాలి అవుట్పుట్గా. ఒకవేళ స్టూడెంట్ నేమ్ రాకేష్ ఏం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీగా ఉంటే స్టూడెంట్ నేమ్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్ అని రావాలి, స్టూడెంట్ నేమ్ ఇస్ ఎంటీ అలా రావాలి. ఒకవేళ స్టూడెంట్ నేమ్ రాకేష్ కాకుండా ఏదైనా ఇంకా డిఫరెంట్ పేరు ఉంటే స్టూడెంట్ నేమ్ ఎగ్జిస్ట్ బట్ నాట్ రాకేష్ అని రావాలి. ఓకే, ఇఫ్ చూపిస్తాను చూడండి, అలా స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు రాకేష్. ఓకే, ఇలా ఇచ్చి ఇక్కడ లోపల మనం మెసేజ్ ఏం చూపించాలి, ఒకవేళ రాకేష్ అయితే ఏం చూపించాలని రాయాలి కదా.
సో దానికి నేను h2 ట్యాగ్ ఇస్తాను. h2 ట్యాగ్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ నేమ్ ఈజ్ రాకేష్. ఓకే, సో ఎల్స్ ఇఫ్ కండిషన్ కూడా రాయొచ్చు. మళ్ళీ ఎల్స్ ఇఫ్, ఓకే, స్పేస్ ఇచ్చి ఇఫ్ రాయాలి. ఇక్కడ మళ్ళీ కండిషన్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు ఒకవేళ నల్ అయితే, ఓకే, నల్ అయితే మళ్ళీ సేమ్ ఇక్కడ నేను కాపీ చేస్తాను, మనకి టైం సేవ్ అవుతుంది. సో h2ని నేను ఇక్కడ పెడుతున్నాను, స్టూడెంట్ నేమ్ ఈజ్ ఎంటీ అని పెట్టాను. ఓకే, నా ఫైనలీ ఎల్స్ బ్లాక్. మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా ఎల్స్ ఇఫ్ ఎల్స్ బ్లాక్. సో సేమ్ అలానే నేను చేస్తున్నాను. ఓకే, మళ్ళీ h2ని కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి స్టూడెంట్ నేమ్ అనేది మనకు ఉంది, ఎగ్జిస్ట్ బట్ నాట్ రాకేష్. లెట్ మీ డిలీట్ దిస్ ఆల్. ఓకే, ఏం అర్థమైంది? స్టూడెంట్ నేమ్ రాకేష్ ఉంటే ఇది ప్రింట్ చేయి, స్టూడెంట్ నేమ్ ఎంటీగా ఉంటే ఇది ప్రింట్ చేయి. ఒకవేళ స్టూడెంట్ నేమ్ రాకేష్ కాకుండా ఇంకేదైనా ఉంటే ఇది ప్రింట్ చేయి. ఓకే, నౌ లెట్స్ సీ దట్ అవుట్పుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో లెట్ మీ జస్ట్ సేవ్ దిస్ ఫైల్. సో మన అప్లికేషన్ ఎంటీ ఎర్రర్ వస్తుంది బికాస్ స్టూడెంట్ నేమ్ అనేది ఎగ్జిస్ట్ లేదు కదా. సో స్టూడెంట్ నేమ్ కాపీ చేసి నేను టీఎస్ ఫైల్లోకి వెళ్ళి స్టూడెంట్ నేమ్ నేను డిఫైన్ చేస్తున్నాను. స్టూడెంట్ నేమ్ అది స్ట్రింగ్. ఓకే, దాని వాల్యూ నేను ఏమి ఇస్తున్నాను అంటే రాకేష్, స్టూడెంట్ నేమ్ రాకేష్ ఇస్తున్నాను. లెట్ మీ సేవ్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్, ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్. నౌ లెట్స్ సీ ద అవుట్పుట్. చూడండి, స్టూడెంట్ నేమ్ ఈస్ రాకేష్ అని వస్తాను. ఓకే, సో నేను ఐ విల్ బి పుట్టింగ్ దిస్ ఇన్సైడ్ ది ఒక డెవ్ బ్లాక్లో పెడతాను. ఓకే, కంట్రోల్ X ఈ డెవ్ బ్లాక్లో పెడతాను. ఇది h2 కాకుండా లైక్ నేను h5 అని ఇస్తాను. h5. నౌ లెట్ మీ సేవ్ ఇట్. ఇది నేను ఏం చేస్తానంటే సెంటర్గా రావడానికి నేను మార్జిన్ లెఫ్ట్ 40% అని ఇచ్చాను. లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్స్ గో బ్యాక్. స్ట్రక్చరల్ డైరెక్టరీస్ నేర్చుకుంటున్నాము మనం. స్టూడెంట్ నేమ్ ఇస్ రాకేష్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఇఫ్ అనేది యూజ్ చేయాలి, @if. ఓకే, సో నేను ఇంకొకటి, సో మనకి నెక్స్ట్ ఉన్న డైరెక్టరీ ఏంది, మనకి @for. ఓకే, సో ఫర్ చూద్దాం, ఫర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. ఓకే, సో నేను ఇంకొక డెవ్ బ్లాక్ తీసుకుంటున్నాను. ఈ డెవ్ బ్లాక్ లోపల నేను ఇప్పుడు ఫర్ ఇంప్లిమెంట్ చేయడం చూస్తాను. ఫర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లూప్ చేసేటి. లూప్ అంటే లిస్ట్ ఉండాలి, ఒక లిస్ట్ లాంటి. స్టూడెంట్ నేమ్స్ అని ఒక లిస్ట్ ఉంది అనుకోండి. లైక్ లెట్ మీ క్రియేట్ స్టూడెంట్ నేమ్స్ ఆఫ్ లిస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్రియేట్ ద లిస్ట్. టీఎస్ ఫైల్, ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, దీని యొక్క టైప్ అరే, దానికి ఉన్న వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనము ఐడి ఈక్వల్ టు 1 అని పెట్టాను. తర్వాత మనం దాని యొక్క నేమ్ ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇలా నేను మల్టిపుల్ క్రియేట్ చేసుకుంటాను ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ నేను రాకేష్ అని పెడుతున్నాను. సో 2 క్రియేట్ చేసుకున్నాను. ఈ లిస్ట్ని నేను అక్కడ లూప్ చేస్తున్నాను. ఓకే, సో ఏం చేశాను, లిస్ట్ని తీసుకున్నాను, ఆ లిస్ట్ని డ్రాప్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రాక్ అనేది ఉంటుందండి. ఓకే, ఐ విల్ టెల్ యూ దట్ వాట్ ఈస్ అ ట్రాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీకోలన్ విత్ ట్రాక్. తర్వాత మనకి దీన్ని నేను ప్రింట్ చేయాలి కదా స్టూడెంట్ నేమ్స్ని. సో ప్రింట్ చేయాలంటే మనకి ఇంటర్పోలేట్ యూజ్ చేయాలి. సో మనం ఏంటి, స్టూడెంట్ నేమ్స్ డాట్, మనకి ఏంది స్టూడెంట్ నేమ్స్లో ఏమున్నది, మనకి ఇక్కడ నేమ్స్ ఉంది, ఐడి ఉంది. ఐడి అన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు, నేమ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ట్రాక్ అని ఇచ్చాను, బట్ ట్రాక్ విత్ వాట్, ఏం ట్రాక్ చేయాలంటే స్టూడెంట్ నేమ్స్లో ఉన్న నేమ్. ఓకే, దీన్ని నేను ట్రాక్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఏం చేసామంటే స్టూడెంట్ నేమ్స్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేసాం విత్ స్టూడెంట్ నేమ్స్, దాన్ని లూప్ చేసి నేమ్స్ ప్రింట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాక్ ఎందుకు వాడామంటే మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్స్ ఏంటి, ప్రసాద్ అండ్ రాకేష్. లేటర్ మనకి ప్రసాద్ ఉంది, రాకేష్ బదులు రమేష్ అని వచ్చింది. అప్పుడు ఏం చేస్తుందంటే నేమ్స్ చెక్ చేస్తుంది. సో రమేష్ వచ్చింది కాబట్టి రమేష్ అంటే కొత్తగా వచ్చింది మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో ప్రీవియస్లీ ఆల్రెడీ లోడ్ అయిపోయింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకుండా కొత్తగా వచ్చిన దాన్ని మాత్రమే నీకు మళ్ళీ ఫెచ్ చేసి అప్డేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి అంత రెండర్ అవ్వకుండా ఏదైతే కొత్తగా వచ్చిందో అది మాత్రం అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఎ ట్రాకింగ్ విత్ ఓన్లీ నేమ్స్. ఓకే, ట్రాకింగ్ బై నేమ్, దిస్ ఈస్ వాట్.
నవ్ లెట్ మీ సీ ద అవుట్పుట్. నేను కంపైల్ చేస్తున్నాను. ఇక్కడ ఏం ఇష్యూ వస్తూ ఉంది, ఏంటి లిస్ట్ అనేది ఎందుకు ఇష్యూ వస్తూ ఉందో లెట్ సీ దట్. LIST, సో TS ఫైల్. ఓకే, నేను దీన్ని సేవ్ చేయలేదు. లెట్ మీ కంపైల్. నవ్ ఇట్స్ పర్ఫెక్ట్. ఓకే, సో నవ్ లెట్ సీ ద అవుట్పుట్. చూడండి, ప్రసాద్ అండ్ రాకేష్, ఇట్స్ కమింగ్ రైట్. ఓకే, సో వీఆర్ గుడ్. నవ్ లెట్ సీ ద అదర్ థింగ్స్. నేను ఇది ఏం చేయాలని, నేను డిఫరెంట్ లైన్స్లో రావాలంటే కూడా నేను dev అని పెడతాను. ఇక్కడ పక్కన ఎందుకు వస్తున్నదంటే బికాస్ నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ నేను డెవ్లో పెడతాను. ఓకే, డెవ్లో దీన్ని బైండ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే డెవ్ అంటే ఏంటంటే కంప్లీట్గా తీసుకుంటుంది. ఓకే, ఒక్కొక్క నేము ఆ యొక్క ఎంటైర్ లైన్ విత్ మొత్తం తీసుకుంటుంది 100%లో. లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. చూడండి, ప్రసాద్ అండ్ రాకేష్, పర్ఫెక్ట్ రైట్. సో వీఆర్ డన్ విత్ ద ng4. నౌ ఫైనలీ వీ హ్యావ్ ng switch. ఓకే, లెట్ సీ దట్ అట్ ది రేట్ స్విచ్. సో నేను ఇంకొక డివిజన్ ఏం అవసరం లేదు, బట్ లెట్ మీ డూ దట్. ఓకే, డివిజన్. ఈ డెవ్కి నేను ఒక CSS రాశానండి. ఓకే, ఏంది బార్డర్, అందుకనే మనకి ఇక్కడ బార్డర్స్ వస్తున్నాయి. ఓకే, సో లెట్ మీ గో టు HTML నౌ. ఇక్కడ నేను స్విచ్ రాసిన అట్ ది రేట్ స్విచ్, సేమ్ సింటాక్స్ లైక్ నార్మల్గా మనం స్విచ్ కేసు రాస్తాం కదా. స్విచ్ విల్ టేక్ ఏ వాల్యూ కదా. వాల్యూ ఏంటంటే సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ అనేది ఒకటి మనము క్రియేట్ చేద్దాము. ఇక్కడ లోపల ఆ స్విచ్ లోపల కేసెస్ ఉంటాయి. ఓకే, అట్ ది రేట్ కేస్. ఇక్కడ ఏంటి మనకి ఏవైతే వస్తున్నాయి స్విచ్ సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ అంటే మనకి తెలుగు. ఓకే, మనం తెలుగు చూద్దాం. ఒకవేళ తెలుగు వస్తే మనం ఇక్కడ ప్రింట్ చేయాలి కదా. స్పాన్ పెడుతున్నాను, స్పాన్లో సబ్జెక్ట్ ఈస్ తెలుగు. ఓకే, ఈ విధంగా క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇదే కేసు నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను, బట్ ఈసారి తెలుగు కాకుండా మ్యాథ్స్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్. ఈ రెండు కాకుండా ఇంకేదైనా వస్తే అప్పుడు మనకి డిఫాల్ట్ స్టేట్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు రాయాలి. ఓకే, మనకి ఎప్పుడు కానీ స్విచ్లో డిఫాల్ట్ కేసు ఉంటుంది, అట్ ది రేట్ డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్, దానికి మనం ఏం పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఏది సాటిస్ఫై కాకపోతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్పాన్, ఇక్కడ సబ్జెక్ట్ ఈస్ అదర్స్. ఓకే, సో నౌ ఈ సబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి, సబ్జెక్ట్ పాస్ చేయాలి కదా. ఇక్కడ లిస్ట్ తర్వాత నేను సబ్జెక్ట్ అనేది కూడా సేమ్ స్ట్రింగ్, దాని యొక్క ప్రెజెంట్ వాల్యూ నేను తెలుగు అని ఇస్తున్నాను. ఓకే, లెట్ మీ గివ్ తెలుగు. సో ఏమవుతుంది, మనకి ఇక్కడ తెలుగు వస్తుంది, తెలుగు ఫస్ట్ కేసు సాటిస్ఫై అవుతుంది. సో సబ్జెక్ట్ ఈస్ తెలుగు అని వస్తుంది అవుట్పుట్లో. ఓకే, లెట్ సీ దట్ హౌ ఇట్స్ కమింగ్. ఓకే, చూడండి, సబ్జెక్ట్ ఈస్ తెలుగు. ఓకే, సో ఇప్పుడు నేను తెలుగు కాకుండా ఇంకోటి ఏదైనా ఇద్దాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కాకుండా నేను సైన్స్ అని ఇచ్చాను. సేవ్ ఇట్. ఏమొస్తుంది, అదర్స్ అని వస్తుంది. సబ్జెక్ట్ ఈస్ అదర్స్. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ నౌ. ng switch ఏ విధంగా పనిచేస్తుంది. ఓకే, సేమ్ మనము C లాంగ్వేజ్లో నేర్చుకున్నది, అంటే ప్రీవియస్గా మనకి తెలుసు కదా ఈ స్విచ్ కేసు ఎలా పనిచేస్తుందో. సో ఇది. సో నౌ లెట్ మీ గో బ్యాక్ టు ది ఓ డాక్యుమెంట్. సో వీ హ్యావ్ సీన్ దిట్ ఇఫ్ కండిషన్ ఫర్ కండిషన్, స్విచ్ కండిషన్. ఓకే, స్విచ్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ కింద ఉన్న ఇఫ్ ఫర్ స్విచ్ ఎలా యూజ్ చేయాలో మనం చూసాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్. నౌ లెట్స్ సీ ద అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. సో అట్రిబ్యూట్ డైరెక్టివ్స్ అనేది ఏంటంటే అపీరెన్స్ చేంజింగ్ ద అపీరెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్, అంటే ఎలిమెంట్ యొక్క అపీరెన్స్ మార్చడం. ఓకే, నౌ లెట్స్ సీ దట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో దీంట్లో 3 ఉన్నాయి మనకి. ng క్లాస్ ఉంది, ng స్టైల్ ఉంది, ng మోడల్ ఉంది. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ng క్లాస్. సో నేను ఇక్కడికి వెళ్తాను. సో లెట్ మీ గో టు ద స్క్రోల్ డౌన్. సో మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి ఇనిషియల్గా ఒక స్పాన్ ఉంది. ఓకే, ఈ స్పాన్ మనకి ఏంటంటే జస్ట్ హాయ్ ప్రసాద్ యూ విల్ యువర్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఒక స్పాన్ ఉంది, హాయ్ ప్రసాద్ యువర్ కలర్ కాదు, యువర్ స్టైల్స్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ మై క్లిక్. ఇలా ఉందనుకోండి ఒక మెసేజ్. ఓకే, ఒక స్పాన్ ఉంది. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. చూడండి, ఓ హాయ్ ప్రసాద్ ఇవన్నీ ఒకే లైన్లో వస్తున్నాయి. సో వాట్ వీ విల్ డూ, స్పాన్ కాబట్టి ఇన్లైన్ కాబట్టి అలా వస్తున్నది. సో లెట్ మీ మేక్ ఇట్ డెవ్. సో ఇక్కడ ఈ నెంబర్ మీద డబుల్ క్లిక్ కొడితే మొత్తం లైన్ కాపీ అవుతుంది. Ctrl+X Ctrl+V, సేవ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. చూడండి, హాయ్ ప్రసాద్ యువర్ స్టైల్స్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ మై క్లిక్. అంటే ఏంటి, ఒక మనం అడిచిన స్పాన్ వస్తున్నది. సో దీని స్టైల్ మారాలంట క్లిక్ చేసినప్పుడు. సో ఎలా అది అని అంటే ఒక బటన్ క్రియేట్ చేద్దాం. ఓకే, బటన్ విత్ టాగుల్. ఓకే, సో దీంట్లో మనం చెప్పినారు కదా క్లిక్ అనే ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ పేరు లైక్ ఏదో ఒకటి టాగుల్ యాక్టివేటెడ్ అని పెట్టుకుందాం. ఓకే,
యాక్టివేటెడ్ ఒక మెథడ్. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ ఎన్జీ క్లాస్ వాడుతున్నాను. ఓకే, ఎన్జీ క్లాస్ ఏంటి, ఎన్జీ సి క్యాపిటల్ క్లాస్ ఈక్వల్ టు. ఓకే, ఈ ఎన్జీ క్లాస్ అనేది ఎలా ఇస్తున్నానంటే, నేను చెప్పాను కదా దీని స్టైల్స్ మారాలని. నేను ప్రజెంట్ నాకు ఒక స్టైల్ క్లాస్ ఉంది, ఆ స్టైల్ క్లాస్ నేను క్రియేట్ చేస్తాను. సో కర్లీ బ్రేసెస్, సింగిల్ కొటేషన్స్, ఎస్సిఎస్ఎస్లోకి వెళ్తాను. ఈ సెలెక్ట్ అనే నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, స్టైల్ క్లాస్. సో నేను దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ కోలన్ ఈజ్ యాక్టివేటెడ్ అని ఇచ్చాను. ఓకే, సో దీన్ని అంతే. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ఈ సెలెక్టెడ్ అనేది ఈ యొక్క క్లాస్ ఎప్పుడు వస్తుందంటే పిక్చర్లోకి ఈస్ యాక్టివేటెడ్ అనేది ట్రూ అయినప్పుడు. సో నేను దీన్ని క్రియేట్ చేస్తాను. ఈస్ యాక్టివేటెడ్ ఇనిషియల్గా నేను ఇక్కడ ఈస్ యాక్టివేటెడ్, ఇది బూలియన్, దీని వాల్యూ ఇనిషియలీ ఫాల్స్. ఓకే, సో మనకేమవుతుంది, హెచ్టిఎంఎల్లో ఫాల్స్ వస్తుంది, అంటే ఇది రాదు. ఓకే, సో మనకి యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. సో ఈ మెథడ్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ మెథడ్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం మెథడ్ క్రియేషన్ ఎలా, దీన్ని మెథడ్ క్రియేషన్ అంటారు. ఓకే, దీంట్లో ఈజ్ యాక్టివేటెడ్ నేను టాగిల్ చేస్తాను. సో ఫాల్స్ ఉంటే ట్రూ, ట్రూ ఉంటే ఫాల్స్. ఓకే, సారీ దిస్ డాట్ అని పెట్టాలి, నేను అక్కడ మిస్ చేశాను. ఓకే, ఓకే, నాట్ దిస్ డాట్. ఓకే, సో ఏమవుతుంది, ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. నా లెట్ మీ గో బ్యాక్ టు ద హెచ్టిఎంఎల్, లెట్ మీ సేవ్ ఇట్. నా ఏమొస్తుంది, హాయ్ ప్రసాద్ అని. ఓకే, 1 సెకండ్. బటన్, సారీ నేను బటన్ స్పెల్లింగ్ తప్పు రాస్తున్నానండి. చూడండి అవుట్పుట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంది ఇష్యూ ఏంటనేసి. లెట్ మీ సేవ్ ఇట్. సో అప్లికేషన్ రన్ అవుతుంది. లెట్ మీ గో టు ద బ్రౌజర్. ఓకే, హాయ్ ప్రసాద్, యువర్ స్టైల్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ మై క్లిక్. సో క్లిక్ చేసిన దాని ప్రకారం మన స్టైల్ మారుతుందంట. సో ఇనిషియల్గా ఎందుకు మనకి ఇలా వస్తుంది చూడండి, ప్రజెంట్ ఇక్కడ ఈ సెలెక్ట్ అనేది రావట్లేదు ఎందుకంటే యాక్టివేటెడ్ ఫాల్స్ కాబట్టి. నా నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఏమైంది చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది. ఎలా మారిందంటే టాగిల్ యాక్టివేటెడ్ అనే క్లాస్ని కాల్ చేసాం మెథడ్ని. ఆ మెథడ్ ఏం చేస్తున్నది, ఈస్ యాక్టివేటెడ్ ఏది ఉంటే దాన్ని రివర్స్ చేస్తున్నది. నాట్ ఇచ్చాం కాబట్టి ఫాల్స్ ట్రూ అయింది కాబట్టి హెచ్టిఎంఎల్లో ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయితే ఈ సెలెక్టెడ్ని మనం పిక్ చేసుకుంది. ఈ సెలెక్టెడ్ ఏముంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. సో అందుకని మనకి ఎల్లో వస్తాం. సో ఇప్పుడు ఏంటి, మనము కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకు కలర్ వచ్చేటట్టు క్లాస్ కన్సిడర్ చేసేటట్టు రాసాం కదా. మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. అంటే కండిషన్ సాటిస్ఫై అయితే ఒక కలరు, లేకపోతే ఇంకో క్లాస్ ప్రాపర్టీస్ రావాలి, స్టైల్ ప్రాపర్టీస్ రావాలంటే అప్పుడు ఎలా రాస్తామంటే దీన్ని కాపీ చేసుకోండి. సో నేను దీన్ని ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ దీని యొక్క డిఫైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎన్జీ క్లాస్ ఈక్వల్ టు మనం ఏం చేయాలంటే కండిషన్ ఇవ్వాలి ఫస్ట్, అంటే ఏదైతే వస్తుందో ఈస్ యాక్టివేటెడ్ అది రాయాలి మనం. సో నేను ఇక్కడ కాపీ చేస్తాను. ఈస్ యాక్టివేటెడ్ అనేది ఇట్ నీడ్స్ టు ఇది సాటిస్ఫై అయితే మనకి ఏ స్టైల్ రావాలో స్టైల్ 1. ఓకే, ఇది లేదు ఒకవేళ సాటిస్ఫై కాలేదంటే స్టైల్ 2. ఓకే, డెవ్. ఓకే, ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఎన్జీ క్లాస్ ఈక్వల్ టు ఈస్ యాక్టివేటెడ్. ఓకే, సారీ, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, సో ఇక్కడ ఎన్జీ స్టైల్ 2 తర్వాత మనకి ఓకే, ఇది నేను సింగిల్ కొటేషన్స్ తర్వాత సారీ. ఓకే, దిస్ ఈజ్ ఎ వే. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను, ఈస్ యాక్టివేటెడ్ ట్రూ అయితే ఈ స్టైల్ 1 రావాలి, లేదంటే స్టైల్ 2, ఈ విధంగా. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, మీ రిక్వైర్మెంట్ ఏంటంటే మనం చూపిస్తున్న టెక్స్ట్ ఎప్పుడు మారాలంటే కండిషన్ సాటిస్ఫై అయితేనే మారాలంటే ఈ విధంగా వెళ్ళండి. మనకి ఇచ్చిన టెక్స్ట్ అనేది కండిషన్ సాటిస్ఫై అయిపోతే డిఫరెంట్గా రావాలి, కండిషన్ సాటిస్ఫై అయితే డిఫరెంట్గా రావాలంటే ఈ విధంగా రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. ఈ స్టైల్ 1 స్టైల్ 2 నేను ఇక్కడ ఆల్రెడీ రాశానండి ఎస్సిఎస్ఎస్లో. ఓకే, మర్చిపోయి చెప్పడం, స్టైల్ 1 స్టైల్ 2. స్టైల్ 1 అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అని, ఇది లైట్ గ్రీన్ అని. నౌ లెట్ మీ సేవ్ ఇట్. సో మనకు తెలుసు ఈస్ యాక్టివేటెడ్ మనకి ఇనిషియల్గా ఏముంది, ఫాల్స్ ఉంది కాబట్టి స్టైల్ 2 వస్తుంది. స్టైల్ 2 అంటే ఏంటి, మనకి స్టైల్ 2 ఇస్ నథింగ్ బట్ లైట్ గ్రీన్ కలర్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. సీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ రన్నింగ్ ఫైన్. సో మనకి ఏమొస్తుంది, బ్లూ కలర్ వస్తూ ఉంది, సారీ గ్రీన్ వస్తూ ఉంది. ఇప్పుడు నేను కొట్టినప్పుడు ట్రూ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, బ్లూ అయింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను వెనక్కి వెళ్తే దీన్ని ఇనిషియల్గా ఈస్ యాక్టివేటెడ్ ఫాల్స్ కాబట్టి మనకేమొచ్చింది, స్టైల్ 2 వచ్చింది. స్టైల్ 2 అంటే ఏంటి, బ్లూ కలర్, అందుకని గ్రీన్ కలర్ వచ్చింది. మళ్ళీ కొట్టినప్పుడు అదేమవుతుంది, స్టైల్ 1 సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ది ఇది సాటిస్ఫై అయింది కాబట్టి స్టైల్ 1 వస్తుంది. స్టైల్ 1 అంటే ఏంటి, మనకి బ్లూ కలర్. సో అందుకనేసి మన అప్లికేషన్లో మనం ఇప్పుడు బ్లూ చూడగలుగుతున్నాం. క్లిక్ చేద్దాం, మళ్ళీ ఇప్పుడు క్లిక్ చేస్తే మళ్ళీ టాగిల్ అవుతుంది, ఫాల్స్ అవుతుంది, మళ్ళీ గ్రీన్,
మళ్ళీ బ్లూ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనం ఎన్జీ క్లాస్ అనేది వాడచ్చు. సో మనకి సాటిస్ఫై అయినప్పుడు ఒక క్లాస్ రావాలి, సాటిస్ఫై కానప్పుడు ఇంకో క్లాస్ రావాలంటే అది రెండో విధానంగా రాసుకోవాలి. ఓకే, ఈ విధంగా చెప్పాను కదా, ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు నౌ కమింగ్ టు ది ఎన్జీ స్టైల్. ఎన్జీ స్టైల్ ఎలా వాడాలో చూసుకుందాం. ఓకే, సో లెట్ మీ జస్ట్ కాపీ పేస్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నది. సో మనం దీనికి ఒక నిమిషం, వ్యూ ఎలా వస్తూ ఉంది. ఓకే, పర్ఫెక్ట్. సో లెట్ మీ పేస్ట్ ఇట్. సో ఇక్కడ స్టైల్ కాబట్టి మనం క్లాసెస్ కాకుండా స్టైల్ వాడాలి. సో ఎన్జీ స్టైల్, ఎన్జీఎస్ క్యాపిటల్. ఓకే, సో నేను దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి డబుల్ కొటేషన్స్ ఇలా ఇవ్వాలి, తర్వాత కర్లీ బ్రేసెస్, తర్వాత లోపల మనం ఇవ్వాల్సింది ఏంటంటే మనం యూజ్ చేస్తున్న స్టైల్ ప్రాపర్టీ, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎప్పుడు మనం ఏం పిక్ చేసుకోవాలంటే యాక్టివేటెడ్, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇది సాటిస్ఫై అయితే నీకేం కావాలి, రెడ్ కలర్ చూపించు, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ చూపించు, లేదనంటే నువ్వేం చేయాలి, ఆరెంజ్ కలర్ చూపించు. ఓకే, సో అర్థమైంది. ఎన్జీ స్టైల్లో మనం ఏంటంటే స్టైల్ ప్రాపర్టీ రాయాలి, దట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్ కలర్, అది కండిషన్ ప్రకారం మనం చూపిస్తున్నాం. నౌ లెట్ మీ సేవ్ ఇట్. ఎర్రర్ వస్తూ ఉంది. ఎందుకు ఎర్రర్ వస్తూ ఉందో లెట్ సీ దట్. బ్యాక్గ్రౌండ్ కలర్ కర్లీ బ్రేసెస్, ఇక్కడ నువ్వు డబుల్ కొటేషన్ పెట్టావు, సింగిల్. ఓకే సార్, చూడండి ఎప్పుడైనా మీరు ఇక్కడ పార్సల్ ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ రెడ్, ఇక్కడ చూడండి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఓపెన్ చేసాం, అక్కడ క్లోజ్ చేయలేదు, సో అందుకని ఇష్యూ. లెట్ మీ సేవ్ ఇట్. పర్ఫెక్ట్, నా అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ సీ ద అవుట్పుట్. సో మన అవుట్పుట్ ఏంది, హై ప్రెసెస్ యువర్ స్టైల్స్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ క్లిక్. అలా కాకుండా మనం హై ప్రెసెస్ యువర్ స్టైల్స్, ఎన్జీ స్టైల్ యువర్ స్టైల్స్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ మై క్లిక్. ఓకే, ఎన్జీ స్టైల్ అని రాద్దాం ఇక్కడ ముందుగా, ఎన్జీ స్టైల్. ఓకే, ఇది ఎన్జీ స్టైల్ కాబట్టి, ఇది ఎన్జీ క్లాస్ కాబట్టి ఎన్జీ క్లాస్ పెడదాం. ఓకే, సో మనకు క్లారిటీ ఉంటుంది. నౌ లెట్ మీ సేవ్ ఇట్. చూడండి మనకి ఈజ్ యాక్టివిటీ ఇనిషియలీ ఫాల్స్ కాబట్టి ఆరెంజ్ కలర్ రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి మనకు ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను, ఏమవుతుంది, రెడ్ అవుతున్నది. ఎందుకు రెడ్ అవుతున్నది, బికాస్ ఇది సాటిస్ఫై అవుతున్నది. సో ఈ విధంగా మనం ఎన్జీ స్టైల్ వాడచ్చు. ఓకే, ఎన్జీ క్లాస్ చూసాం, ఎన్జీ స్టైల్ చూసాం. ఎన్జీ స్టైల్ అంటే స్టైల్ ప్రాపర్టీ ఇవ్వాలి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని కానీ కలర్ కానీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రసాద్ నేను కలర్ చేంజ్ అయ్యి ఇక్కడ మారుస్తాను, చూడండి కలర్ ఇస్తాను. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి కలర్ మాత్రమే, టెక్స్ట్ కలర్ మాత్రమే మారింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను, ఏమవుతుంది, రెడ్ వచ్చింది. రెడ్ ఎందుకు వచ్చింది, సాటిస్ఫైయింగ్ కాబట్టి రెడ్. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, ప్యాడింగ్ అయినా కానీ ఏదైనా కానీ బేస్డ్ ఆన్ కండిషన్ ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, సో క్లియర్. నౌ ఫైనల్గా ఉండేది మనకి ఎన్జీ మోడల్. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఒక డివిజన్ క్రియేట్ చేస్తాను. ఎన్జీ మోడల్ మనం ఇంకో దగ్గర కూడా నేర్చుకున్నాం. ఓకే, అది 2-way డేటా బైండింగ్లో. సో అది ఎలానో చూద్దాం. ఓకే, ఇక్కడ మనము ఒక ఇన్పుట్, యాజ్ యూజువల్ మనము ఇన్పుట్ ఒక టైప్, అదేంటి మనకి టెక్స్ట్. తర్వాత మనం ఏంది ఎన్జీ మోడల్ అంటే 2-way డేటా బైండింగ్లో మనం నేర్చుకున్నాం కదా, అది ఎలా స్క్వేర్ బ్రాకెట్లు ఇవ్వాలి, నార్మల్ పారాంథసిస్ ఇవ్వాలి, NG-MODEL ఇలా ఇచ్చి ఏదైనా ఇవ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అని ఇస్తున్నాను నేను. ఓకే, ఇచ్చిన వాల్యూ మనం మళ్ళీ చూపించాలి కాబట్టి దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇంటర్పోలేట్లో ఈమెయిల్ అని పెడతాను. సారీ, ముందు ఎన్జీ క్లాస్ కాపీ చేస్తాను కాబట్టి అది వచ్చింది. ఈమెయిల్ మనం డిక్లేర్ చేయాలి కదా, అది TS ఫైల్లోకి వెళ్తాను, అదే ఇష్యూ వస్తున్నది. ఇక్కడ నేను ఈమెయిల్ :string ఓకే ఎంటీ ఇచ్చాను. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. అప్లికేషన్ రన్ అవుతున్నా, లెట్ మీ కమ్ బ్యాక్. చూడండి మనకి ఏమీ రావట్లేదు, జస్ట్ ఇక్కడ ఇన్పుట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ ఇన్పుట్లో నేను ప్రసాద్ అని ఇచ్చాను, చూడండి ప్రసాద్ వచ్చింది. ఎన్జీ మోడల్ ఇస్తాను, ఎన్జీ మోడల్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్. ఇక్కడ మనం లేబుల్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఆడ ఇన్పుట్ బాక్స్ లాగానే వస్తుంది. మీరు ఇక్కడ లేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అది మీకు తెలుసు కదా. లెట్ మీ క్రియేట్ ఏ లేబుల్ ఫర్ యూ. లేబుల్ ఎడే ఉందంటే ఈమెయిల్, ఎంటర్ ఈమెయిల్. నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి ఎంటర్ ఈమెయిల్. ఇక్కడ ఏమైనా ఈమెయిల్ ఇస్తే ఇక్కడ నేను ఇది ఇచ్చాను అనుకోండి, ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ది ఎన్జీ మోడల్. ఓకే, నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు ది Word document. Okay, I mean PPT. So we had seen the attribute directives. So attribute directives are ng class, ng style, ng model. ng class మనం చూసాము ఏ విధంగా క్లాసెస్ ఇవ్వాలి, 2 types ఆఫ్ ఇవ్వాలి బేస్డ్ ఆన్ కండిషన్. ng స్టైల్ ఇచ్చాం, స్టైల్ ప్రాపర్టీ ఎలా రావాలని. ng మోడల్ 2-way డేటా బైండింగ్ చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది attribute directives and the structural directives and the component directives. ఓకే,
I hope you liked my video. Please like and subscribe and support me. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్స్. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.